నమస్తే. నా సాహితీమాలకు స్వాగతం. ప్రముఖ రచయిత్రి శ్రీమతి జిఎస్ లక్ష్మి గారు నిన్న అనగా 19/5/2024 శ్రీమతి అమృతలత గారి అవార్డు ఫంక్షన్లో కథా విభాగంలో అప్రూప అవార్డు అందుకున్న శుభ సందర్భంలో వారి కొత్త కథా సంపుటి అన్ని రూపాలు రూపాయే ఈ వారానికో పుస్తకం శీర్షికన పరిచయం చేస్తున్నాను. జిఎస్ లక్ష్మి గారు, మీరు మరెన్నో బహుమతులు, అవార్డులు, పురస్కారాలు అందుకోవాలని మనసారా కోరుకుంటూ అభినందిస్తూ ఈ చిరు కానుక. నాకు శ్రీలలిత బ్లాగర్ శ్రీలలితగా పరిచయమైన జిఎస్ లక్ష్మి గారు మంచి రచయిత్రి, కవయిత్రి. లక్ష్మి గారి ప్రతి కథ సున్నితంగా, దేనికదే ప్రత్యేకంగా ఉంటుంది. చాలా చిన్న చిన్న సమస్యల గురించి కూడా నిజమే కదా, మనం ఎప్పుడూ ఇలా అనుకోలేదే అనుకునేట్టుగా ఆ సమస్యను చక్కని కథగా మలుస్తారు. వారు చాలా అవార్డులు, బహుమతులు గెలుచుకున్నారు. వీరు మన ప్రభాత కమలం ఛానల్లో పరిచితులే. ఇక అన్ని రూపాలు రూపాయిలే అంటే అవేంటో చూద్దామా? లక్ష్మి గారు రచించిన వివిధ ప్రింట్, అంతర్జాల పత్రికలలో పబ్లిష్ అయిన కథలతో వచ్చిన కొత్త కథల సంపుటి అన్ని రూపాలు రూపాయే. ఇందులో మొత్తం 21 కథలున్నాయి. అందులోని టైటిల్ కథ అన్ని రూపాలు రూపాయే. ధనుంజయ గోన సంచుల నిండా డాలర్స్ సంపాదించుకొని వద్దామని బోలెడు ఆశలతో అమెరికా వెళ్తాడు. కానీ పాపం ధనుంజయ వెళ్ళేసరికి అమెరికాలో ఎకానమీ దీనస్థితిలో ఉండటంతో 2 ఏళ్ళు ఓ పూట తిండితో ఎట్లాగో గడిపి చేతి సంచీడు మాత్రం సంపాదించుకొని తిరిగి వస్తాడు. వచ్చినప్పటి నుంచి ఏదైనా బిజినెస్ పెట్టాలని అనుకుంటాడు. ధనుంజయ ఏవో చాలా సంపాదించుకొని వచ్చి ఉంటాడని భావించి అతని ఫ్రెండ్ గోపి అతని బిజినెస్లో భాగం తీసుకుంటానని కలుస్తాడు. ఇంకా ఆ ఇద్దరికి రాత్రిపూట భోజనం పెడుతూ వారి చర్చలను ఆసక్తిగా వినే మేనత్త పాత్ర ఇంకోటి ఈ కథలో. ఇద్దరూ తెగ చర్చించుకొని తిరిగి చివరికి ఏ బిజినెస్ పెట్టారు, ఆ బిజినెస్ను ఆపాలని మేనత్త ఎందుకు తాపత్రయపడింది అన్నది ఈ హాస్య వ్యంగ్య కథలో చదివి తెలుసుకోవాల్సిందే. మరి వీధి కుక్కలు ఉన్నది ఎందుకు? వీధిలో ఎవరైనా వెళ్తుంటే వెంటబడి కరవటానికి. అంత మాత్రాన వాటి మీద కంప్లైంట్ ఇచ్చి పట్టిస్తారా? ఖబర్దార్, మీ మీద మర్డర్ కేసు వేసేయగలదు లాలస. అయ్యా బాబోయ్, ఎలా అండి మరి అంటే, పక్క వీధిలోనే ఉన్న కౌన్సిలర్ దగ్గరికి వెళ్ళి వీధి కుక్కలను ఎలా మచ్చిక చేసుకోవాలో కౌన్సిలింగ్ తీసుకోండి. ఎవరా లాలస, ఈ కౌన్సిలింగ్ గోలేంటి బాబు అని తల పట్టుకోకుండా ఇది జరిగిన కథే చదివి తెలుసుకొని మీ వీధి కుక్కల బారిన పడకుండా మిమ్మల్ని మీరు రక్షించుకోవచ్చు. వరలక్ష్మి తమ్ముడు ఆనందం తండ్రి దెబ్బలకు భయపడి చిన్ననాడే ఇంట్లో నుంచి పారిపోతాడు. తండ్రి తన తప్పు తెలుసుకొని ఆనందం తిరిగి వచ్చే వరకు కూతురు, అల్లుడు తన ఇంట్లోనే ఉండవచ్చని, ఆనందం వస్తే అతనికి ఇల్లు అప్పగించేయాలని కాగితం వ్రాసి 4 పెద్ద మనుషులకిచ్చి చనిపోతారు ఆయన. వరలక్ష్మికి 2 కూతుళ్ళు, రమ, హైమ. భర్త పరమశివం చాలా కోపిష్టి. అతని అదుపాజ్ఞలలోనే ఉంటుంది వరలక్ష్మి. 2 కూతుళ్ళ పెళ్ళిళ్ళు చేయలేక, దానికోసం ఇల్లు అమ్మే అధికారం లేక మండిపడుతూ ఉంటాడు పరమశివం. ఆ సమయంలో ఆనందం తిరిగి వస్తాడు. అక్క తమ్ముళ్ళు ఒకరినొకరు గుర్తుపట్టుకుంటారు. అయినా ఎవరు ఏమీ చెప్పరు. అక్క పరిస్థితి చూసి ఆనందం తిరిగి వెళ్ళిపోతాడు. ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉండిపోతుంది వరలక్ష్మి. బాంధవ్యాల మధ్య అనుబంధం ఏ విధంగా మోగపోతుందో చెప్పే అనుబంధాలు కథ ఇది. మనసును మెలిపడుతుంది.
ధర్మాగ్రహంలో ఎంఎస్సి చదివి పౌరోహిత్యం చేస్తున్న మురళీధరునికి సమాజంలోని మనుషులందరూ ఒక్కటే, పెద్దవారిని గౌరవించటం మన సాంప్రదాయం. అటువంటి విలువలున్న మన సమాజాన్ని ఇలాంటి పిచ్చి వేషాలు వేసే సమాజంగా చూపిస్తే అది అధర్మం. ఆ అధర్మానికి ఎదురు నిలిచి పోరాటమే మేము చేస్తున్న పని. మాది ధర్మాగ్రహమే, అందుకే మేము చేస్తున్నది ధర్మ పోరాటం అన్నది ఆశయం. అంతటి ఆశయమున్న మురళీధరుడు పోలీస్ స్టేషన్లో ఎందుకున్నాడు? ఆ ధర్మ పోరాటం ఏంటో తెలుసుకోవాలంటే ధర్మాగ్రహం కథ చదివి తెలుసుకుంటేనే బాగుంటుంది. ఇవి ఈ సంపుటిలోని కొన్ని కథల గురించి మాత్రమే నేను చెప్పాను. మరి మిగతా కథలు హాస్యం, వ్యంగ్యం, విషాదం, సెంటిమెంట్ మొదలైన నవరసాల నవమాలిక అన్ని రూపాయే కొనేసి చదివేయండి. ఈ పుస్తకం అన్ని పుస్తకాల షాప్స్లోనూ రచయిత్రి దగ్గర కూడా దొరుకుతుంది. వెల 180 రూపాయలు మాత్రమే. వచ్చే వారం మరో పుస్తక సమీక్షలో కలుసుకుందాం. అందాక సెలవా మరి. నమస్తే.